నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది కారప్పొడి అనేది మీకైతే అర్థమైపోతుంది. పక్కన నెయ్యి పెట్టుకున్నాను, వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోద్ది అనమాట. నోటికి మనకి ఒక్కోసారి కూరలు ఏవి సగించవన్నమాట, ఏమీ తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలాంటి కారపుళ్ళు ఉంటే మాత్రం ఒకటికి రెండు ముద్దలు నోట్లోకి వెళ్ళిపోతాయండి. అలాగా అసలు ఏమీ అవసరం లేదు, ఇంకా నంచుకోవడానికి కూడా ఏం అక్కర్లేదనమాట. ఇలాంటి కారపుళ్ళు మాత్రం చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా సరే మనకి ఏదో జలుబు చేసినప్పుడు, ఏదో ఒకటి కొంచెం ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడైనా సరే ఏం తినబుద్ధి కాదనమాట మనకి. అలాంటి టైంలో ఇలాంటి కారప్పొడి తిన్నారంటే మాత్రం అసలు ఇక ఎందుకులేండి, అంత బాగుంటుంది అనమాట. ఈ కారప్పొడి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత. అసలు ఏం కారప్పొడి అనుకుంటున్నారు? చింతాకు రొయ్యి పొట్టు వేసి కారప్పొడి అనమాట. పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది, కారకారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ లేని ముద్ద దిగదు అనుకుంటారు చూసారు. నాన్ వెజ్ కంప్లీట్గా పచ్చిగా కానీ పచ్చిగా చేసుకోవడం కాదు, డ్రైది అనమాట. రొయ్యి పొట్టు అంటే బుడ్డి బుడ్డిగా ఉంటాయి అవి అనమాట. ఇక్కడ ఎండుమిరపకాయలు కొన్ని తీసుకుంటున్నాను. అవి వాటిని ఏంటంటే కొంచెం తుంచుకున్నాను అనమాట. ఆ పై తొక్కలంతా కూడా త్వరగా వేగిపోతే లోపల విత్తనాలు వేగవు కదా, అందుకే అలా తుంచుకొని విత్తనాలు సపరేట్గా పెట్టేసుకున్నాను ఎండుమిరపకాయలువి. ఇలా ఎండుమిర్చి అనేది ఫస్ట్ వేపుకుంటున్నాను. అవి వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు విత్తనాలు ఉంటాయి కూడా అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. అవి కూడా మంచిగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నాం. ఎందుకంటే మనం కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ధనియాలైనా జీలకర్ర వేసుకోవాలి. అంతే, డామినేటింగ్గా ఉండకూడదు. రొయ్యి పొట్టు అనేది స్మెల్ మనకు బాగా తెలియాలన్నమాట. అందుకోసమే కొంచెం కొంచెం వేసుకోవాలి. జీలకర్ర కానీ మరీ ఎక్కువగా వేసుకున్నారంటే మరి వేరే కారపుళ్ళులా అయిపోతాయి అనమాట. చూసారు, బుజ్జి బుజ్జి రొయ్యి పొట్టు అనమాట. మేము రొయ్యి పొట్టు అంటాము, అంటే రొయ్యలు బుడ్డు బుడ్డు రొయ్యలు అనమాట. అలా అమ్మడానికి వస్తాయి మనకి, తీసుకున్నాం అనమాట. ఇళ్ళ ముందుకు వచ్చేస్తే చూసారా, అలా మనం సిమ్లోనే పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫ్రై చేసుకోవడం అంటే ఆయిల్ వేసుకొని కాదండి, అలా దోరగా వేపుకోవాలన్నమాట. అలా చాట్లో వేసేసుకున్నాము. వేపుకున్న తర్వాత రొయ్యలు అనేవి, ఇది వచ్చేసి చింతాకు పొడి అండి, ఎండబెట్టుకున్నటువంటి పొడి అన్నమాట. అది మాకు ఎప్పుడు ఉంటుంది. మా నెల్లూరు వాళ్ళు అయితే ఏంటో ఈ చింతాకు పొడి ఉంటే మాత్రము ఎన్ని వంటలు చేసేస్తారోనండి. మిగతా వాళ్ళు చేస్తే చేయొచ్చు కానీ మా నెల్లూరు వాళ్ళు మాత్రం ఎక్కువ అనమాట ఈ చింతాకు పొడితో చేయడం అనేది. బోల్డని వాళ్ళు చేసేస్తారు. ఇకపోతే రోట్లో వేసుకుని దంచుకుంటే ఆ రుచి వేరన్నమాట. మాకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి బుజ్జి రోల్ ఉంది, దాంట్లో వేసుకుంటాము. కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి సింపుల్గానే అయిపోతాయిలేండి. మరి మిక్సీలో వేసుకోవడం అవసరం లేదనమాట. ఇలా ఫస్ట్ ఏంటంటే ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి రోట్లో వేసుకొని మెత్తగా చేసేసుకుంటున్నాను. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. కారపొడి కొంచెం మరీ ఘాటుగా ఉంది అనుకుంటే కారం అనేది కొంచెం పక్కన పెట్టుకున్నాం, ఒకేసారి కలుపుకోకుండా కొంచెం రోట్లోనే ఉంచేసి మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్నాం, అవసరం అయితే మీకు. ఇక్కడ వచ్చేసి వేపుకున్నటువంటి రొయ్య పొట్టు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎండుమిర్చి ఆల్రెడీ దంచేసుకున్నాము. ఇది త్వరగా ఊరికట్టట్లా అనగానే రోకలతోటి తొందరగా నలిపోతాయి అనమాట. రొయ్య పొట్టు అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అలా మెత్తగా అయిపోయింది చూసారా, చాలా మెత్తగా అయిపోయింది కదా, చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. అసలు మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేస్తే అసలు ఈ టేస్టే ఉండదన్నమాట. ఇకపోతే లాస్ట్లో ఈ చింతాకు పొడి వేసేస్తున్నాను. చింతాకు పొడి కూడా త్వరగానే ఉంటుంది, అంటే నలిగిపోద్ది అనమాట మెత్తగా. దాన్ని ఆల్రెడీ మెత్తగానే ఉంది కదా, ఎండబెట్టినటువంటి పొడి కాబట్టి దోరగా వేపుకున్నాము. అందులోనూ మరి మాడకుండా వేపుకోవాలండి. అలా అలా వేపుకొని మాడిపోకుండా సిమ్లోనే ఉంచుకొని వేపుకున్న తర్వాత చింతాకు పొడి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం. రొయ్యలు కూడా మనం ఎప్పుడైనా సరే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. రొయ్య పొట్టు అనేది వాటిలో ఇసుక అవి ఇవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఉప్పు సరిపోలేదన్నమాట, అందుకని వేసుకున్నాము. అలాగే తెల్లగడ్డలు, ఆ తెల్లగడ్డలు కూడా కొన్ని వేసేసుకుని 4-5 రబ్బలు వేసేసుకొని మనం ఇలా కచ్చపచ్చగా దంచుకుని తింటే అది ఫైనల్ టచ్ అనమాట. సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. నేను వేసుకుని తిన్నారంటే రెడీ అయిపోయింది మనకైతే. ఇదండి, మన ఇసుక లేకుండా ముందైతే ఎంత చేసినా కూడా రొయ్య పొట్టులో కొంచెం ఇసుక తగులుతూ ఉంటుంది. అందుకే మనం చాట్లో వేసుకొని బాగా చెరుక్కొని గవ్వలు ఇలాంటివి ఉంటాయి, అవన్నీ తీసేసుకుని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఇలా కారపొడి చేసుకుంటాం అనమాట. అదండి మన నెల్లూరు స్పెషల్ చింతాకు రొయ్య పొట్టు కారపొడి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తెలుసుంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.